సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల ప్రజా పరిషత్ సభ్యులకు చివరి సమావేశం కాబట్టి వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ప్రజా జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షించారు. సమీక్ష సమావేశంలో మండలంలో అభివృద్ధి జరుగుతున్న పనులపై అధికారులను ఆరా తీశారు. మండలంలో విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా, ఎరువుల లోటు లేకుండా చూసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సమావేశానికి ఎంఈఓ గైర్హాజరైనందున నోటీసులిచ్చి వివరణ కోరాలని ఆర్టీఓను ఆదేశించారు. తమ ప్రభుత్వం రాగానే 26,000 స్కూళ్లకు 1,100 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన చేశామని, పాఠశాలకి టాయిలెట్స్, వంటగదులు, రంగులు తదితర సౌకర్యాలు కల్పించామని తెలిపారు. మండలంలోని వివిధ స్కూళ్లకి ఇంకా కలర్స్ వేయడం పూర్తి కాలేదని పలువురు ఎంపీటీసీలు మంత్రి గారి దృష్టికి తీసుకురావడంతో ఎంఈఓలను వివరణ కోరారు. నియోజకవర్గంలోని 4 గురుకులాలు ఉండే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ను కోహెడ మండలంలోని తంగలపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కోహెడలో వైద్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజలకు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా ఎస్టీఎఫ్ నిధులతో ప్రత్యేక సదుపాయాలు కల్పించామని, వాటి పురోగతి తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. మండలంలోని గ్రామాల్లో తాగునీటికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రామాల్లో మంజూరైన రోడ్లెన్ని, పనులు నడుస్తున్న రోడ్లు, వివిధ గ్రామాలకు మండల కేంద్రానికి కనెక్టివిటీ రోడ్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్కు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మండలంలో 500కి గ్యాసు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు రాని వారిపై ఆరా తీశారు. తమ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుందని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్, జెడ్పీటీసీ నాగల శ్యామల, మధుసూదన్ రావు, వైస్ ఎంపీపీ తడకల రాజిరెడ్డి, ఆర్టీఓ శ్రీరామ్మూర్తి, ఎంపీడీఓ కృష్ణయ్య, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఈరోజు మీరు 5 సంవత్సరాలు ఎంపీటీసీగా చాలా ఆకాంక్షలతోటి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి మీరు ఎంపీటీసీగా ఎన్నికై ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి నిధులతోటి, ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో ప్రజాస్వామికబద్ధంగా కొన్ని కార్యక్రమాలను అధిగమించగలిగినారు, కొన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు. ఇది అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ. మన 5 సంవత్సరాల కాలంలో మనం ఎంత పనిచేసినాం, ప్రభుత్వం ఎంత సహకరించింది, ప్రజలకు ఏ విధంగా మనం ఎన్నికలు వచ్చిన వాగ్దానాలను పూర్తి చేయగలిగినాం అనేటువంటిది మనకు మిగిలినటువంటి సంతృప్తి. సరే, నేను ఏ ప్రభుత్వాన్ని ఎవరిని విమర్శించే కాదు, కానీ స్థానిక సంస్థలకు సంబంధించి మీరు ఏ విధంగా అయితే ఆలోచన పనిచేయాలనే తపనతో వచ్చినారో దాని తదుపరి దేశం మొత్తం అటువంటి ఇక్కడ బాధ్యతలు మెల్లమెల్లగా హరించబడి మీ యొక్క బాధ్యతల్లో మీరు మరింతగా పనిచేయలేకపోయినటువంటి మాట మాత్రం వాస్తవం. మీరు హక్కుల కోసమో, నిధుల కోసమో, నిధులు చెల్లింపుల కోసమో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజాప్రతినిధులు పనిచేసినటువంటి దాని కొరకు గవర్నర్లను కలిసేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి నిజంగా దురదృష్టకరం. దానికి సంబంధించి ఎవరిని కూడా మనం తప్పుపట్టే పరిస్థితి కాదు. ఎందుకు జరిగింది, ఎందుకు ఇట్లా వ్యవస్థ అయింది అనేది మననం చేసుకోవడానికి వరకు ప్రయత్నం జరుగుతోంది. ఒక మాట మాత్రం చెప్తాను, ఇప్పుడు తప్పకుండా స్థానిక సంస్థలు అనేటువంటిది చట్టసభల్లో నిర్ణయించినటువంటి చట్టాలను, చట్టసభల ద్వారా కేటాయించబడినటువంటి బడ్జెట్ నిధులను క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే రీతి లోపల ప్రణాళిక చేసి మండల పరిషత్ సమావేశం ద్వారా వాళ్ళకు చేరవేసేటువంటి బాధ్యత గల వేదికలు ఇవన్నీ. ఆ వేదికలు ఎంతవరకు పనిచేసినా ఏంటి అనేటువంటి మనం ఈరోజు వీడ్కోలు సంబంధంగా చేసుకునేది కాదు, కానీ అది మళ్ళీ ఎన్నికల్లో మనం పనిచేసిన దానికి నిదర్శనంగా మారబోతుంది. ఏది ఏమైనా మీరు 5 సంవత్సరాలు చాలా కష్టపడి ప్రజలకు అనేక రకాలుగా సేవ చేయాలని తపన పడ్డారు. భగవంతుడు మీకు అందరు కూడా కష్టపడ్డా
ఆ పని చేసిన ఆ తపన గురించి మళ్ళీ అందరూ కూడా ప్రజాప్రతినిధిగా రావాలని కోరుకుంటారు. రాజకీయాలు వేరు, పార్టీలు వేరు, రకమైనటువంటి అంశాలు ఉంటాయి.